ఐసోస్పీడ్ అనే పేరు ఈరోజు ప్రపంచమంతా మారుమ్రోగిపోతుంది. ప్రతిరోజు లైవ్లో అరవడం, డ్యాన్స్ చేయడం, ఒక్కసారిగా భావోద్వేగాలు మారిపోవడం చూసి మనం నవ్వుకుంటాం. కానీ ఆ నవ్వుల వెనక, ఆ పిచ్చి ప్రవర్తన వెనక ఎంత బాధ దాగి ఉందో చాలామందికి తెలియదు. ఈరోజు మనం వినబోయే కథ ఒక సాధారణ విజయ కథ కాదు. ఇది బాధతో నిండిన జీవితం, ఒంటరితనం, నిరాశ, మళ్ళీ అదే నిరాశను శక్తిగా మార్చుకున్న ఒక అబ్బాయి కథ. స్పీడ్ అసలు పేరు డారెన్ జేసన్ వాట్కిన్స్ జూనియర్. అమెరికాలోని ఓహయో అనే ఒక చిన్న పట్టణంలో జన్మించాడు. ధనవంతుల కుటుంబం కాదు, విలాసవంతమైన జీవితం కాదు, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుండే స్పీడ్లో విపరీతమైన ఎనర్జీ ఉండేది. ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా స్పందించడం, ఎక్కువగా భావోద్వేగాలు చూపించడం అతని సహజ స్వభావం. కానీ సమాజానికి ఇది సాధారణంగా అనిపించలేదు. స్కూల్లో అతడిని వింతగా చూస్తూ వింత పిల్లాడని పిలిచిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అతని పూర్వీకులు ఇండియా వాళ్ళే అని అతను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. స్నేహితులు చాలా తక్కువ. అంగీకారం అనే మాట దాదాపుగా లేదు. అందరూ ఒకలా ప్రవర్తిస్తుంటే స్పీడ్ మాత్రం భిన్నంగా ఉండేవాడు. అదే భిన్నత్వాన్ని అతడు ఎన్నోసార్లు శాపంగా భావించాడు. ఒక చిన్న గదిలో కూర్చొని బయట ప్రపంచాన్ని చూస్తూ నేను ఎందుకు ఇలా ఉన్నాను అని తన మనసులో తానే ప్రశ్నించుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఈ ఒంటరితనాన్ని అతడు ఎప్పుడూ బయట చూపించలేదు. లోపలే దాచుకొని ముందుకు సాగాడు. కాలం గడిచింది, యవ్వనం వచ్చింది. అప్పుడు యూట్యూబ్ అనే మాట అతని జీవితంలోకి వచ్చింది. గేమింగ్ వీడియోలు చూస్తూ, లైవ్ స్ట్రీమ్స్ చూస్తూ నేను కూడా ప్రయత్నించవచ్చుగా అనే ఆలోచన వచ్చింది. డబ్బుల కోసం కాదు, పేరు కోసం కాదు, తనలో ఉన్న భావాలను బయటపెట్టడానికి. ఒక మొబైల్ ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, అంతే. అలా యూట్యూబ్ ప్రయాణం మొదలైంది. ప్రారంభంలో వీడియోలు చాలా సాదాసీదీగా ఉండేవి. ఎడిటింగ్ లేదు, ఎఫెక్ట్స్ లేదు, ప్రేక్షకులు అస్సలే లేరు. వ్యూస్ అంటే 10-20, గరిష్టంగా మాట్లాడితే 50. కొన్ని రోజులు ఒక్క వ్యూ కూడా ఉండేది కాదు. కానీ స్పీడ్ ఆ సున్నాను ఓటమిగా చూడలేదు. ఒక్కసారి అతడు చెప్పిన మాట ఏంటంటే, నా వీడియోలను నేనే చూసుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకునేవాడిని అని. ఈ ఒక్క వాక్యంలో అతని బాధ మొత్తం దాగి ఉంది. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, విజయం రాలేదు. కుటుంబం నుంచి ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. స్నేహితుల నుంచి నవ్వులు మొదలయ్యాయి. ఇది టైం వేస్ట్ రా, ఏదైనా ఉద్యోగం చేసుకో, యూట్యూబ్లో ఎవరికి ఏం జరగదు అని చాలామంది అన్నారు. ఈ మాటలు ప్రతి ఒక్కటి అతని గుండెల్లో గుచ్చుకున్నాయి. ఒకసారి లైవ్లో అతడు భావోద్వేగంగా మాట్లాడుతూ నేను జీవితంలో ఎందుకు పుట్టానో కూడా అర్థం కాలేదు అని చెప్పాడు. ఈ మాట ఒక మనిషి ఎంత లోతైన నిరాశలో ఉన్నాడో స్పష్టంగా చూపిస్తుంది. ఈ దశలో చాలామంది వదిలేసేవాళ్ళు, కానీ స్పీడ్ వదిలేయలేదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది అతని కల కాదు, యూట్యూబ్ అతని ఆశ్రయం, తన బాధలను బయటపెట్టే ఒక ద్వారం. ఒకరోజు లైవ్ స్ట్రీమ్లో అతని నియంత్రణ పూర్తిగా పోయింది. అన్ని భావాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అరుపులు, డ్యాన్స్, కోపం, కామెడీ, పిచ్చి అన్నీ కలిసిపోయాయి. ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఒక్క లైవ్లోని చిన్న క్లిప్ లక్షల మందికి చేరింది. మీమ్స్ మొదలయ్యాయి, రియాక్షన్ వీడియోలు వచ్చాయి. నిజంగా నెమ్మదిగా సబ్స్క్రైబర్లు పెరిగారు. 1000 నుంచి 10,000, 10,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి మిలియన్. స్పీడ్ విజయానికి ప్రధాన కారణం నటన కాదు. అతడు కెమెరా ముందు పాత్ర పోషించలేదు. కెమెరా ఆఫ్లో ఎలా ఉంటాడో కెమెరా ఆన్లో ఉన్నా కూడా అతను అలానే ఉంటాడు. ప్రజలు స్పీడ్ను ఎందుకు ఇష్టపడతారంటే అతడు చిన్న పిల్లాడిలా ఉంటాడు. నవ్వుతాడు, ఏడుస్తాడు, కోప్పడతాడు, అన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. ఎలాంటి ముసుగు లేకుండా, ఎలాంటి స్క్రిప్టు లేకుండా. అందుకే ప్రేక్షకులకు అతడు మనలాగే అనిపిస్తాడు. ఈ అబ్బాయి మన టైపే కదా అనే భావన వస్తుంది. విజయంతో పాటు సమస్యలు కూడా వచ్చాయి. కొన్ని తప్పులు, కొన్ని అపార్థాలు, కొన్ని వీడియోలను కట్ చేసి తప్పుగా ప్రచారం చేశారు. అతడిని రద్దు చేయాలని కూడా ప్రయత్నించారు. వెనక్కలాగే వాళ్ళు ఉంటారు కదా. ఈ సమయంలో స్పీడ్ చాలా బాధపడ్డాడు. ఒక చిన్న తప్పు జీవితాన్ని నాశనం చేయగలదని నేర్చుకున్నాడు. ఆ విషయం అతనే స్వయంగా చెప్పాడు. ఇక్కడే అతడిలో పరిపక్వత వచ్చింది.
నియంత్రణ వచ్చింది, బాధ్యత అర్థమైంది. స్పీడ్ అంటే కేవలం పిచ్చి అబ్బాయి అనుకోవడం పెద్ద తప్పు. అతడు చాలా మృదువైన మనసున్న వ్యక్తి. పేదవాళ్లకు చాలా సహాయం చేశాడు. అభిమానులకు ఆర్థికంగా తోడ్పడ్డాడు. ఒకసారి ఒక అభిమానికి ఆసుపత్రి ఖర్చుల కోసం కొన్ని $1,000 వరకు సహాయం చేశాడు. నేను బాధ చూశాను, అందుకే ఇతరుల బాధ నాకు అర్థమవుతుంది అని అతను చెప్పాడు. ఈరోజు స్పీడ్ ప్రపంచ ప్రసిద్ధం చెంది ఉండొచ్చు. స్టేడియంలలో అభిమానులు, దేశాల ప్రయాణాలు, ఫుట్బాల్ దిగ్గజాలతో భేటీలు. కానీ తన మూలాలను అతను ఎప్పుడూ మర్చిపోలేదు. ఇంకా కూడా అభిమానులతో నిజాయితీగా మాట్లాడతాడు. ఇంకా కూడా కెమెరా ముందు నిజమైన మనిషిలానే ఉంటాడు. స్పీడ్ జీవితంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అతడు ఎన్నోసార్లు తన మీద తనకే కోపం తెచ్చుకున్నాడు. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను, నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అనే ప్రశ్నలు అతన్ని రాత్రిళ్ళు నిద్రపోనివ్వలేదు. కొన్ని లైవ్ల తర్వాత కెమెరా ఆఫ్ చేసి ఒంటరిగా కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్ళు అతడిని బలహీనుడిని చేయలేదు, అవే అతడిని మరింత బలంగా మార్చాయి. స్పీడ్కు ఎవరైనా ప్రేమ చూపిస్తే అతడు వెంటనే ఎమోషనల్ అయిపోతాడు. అభిమానులు చిన్న మెసేజ్ పంపినా, నువ్వు మా జీవితాన్ని మార్చావు అని కామెంట్ పెట్టినా అతని ముఖంలో మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే అతడు చిన్నప్పటి నుంచి ప్రేమ కోసం, అంగీకారం కోసం ఎదురు చూస్తూ పెరిగాడు. ఇప్పుడు అదే ప్రేమ లక్షల కొద్దీ వస్తుంటే అతడి గుండె తట్టుకోలేకపోతుంది. ఒకసారి లైవ్లో స్పీడ్ చెప్పిన మాట చాలామందిని కదిలించింది. నన్ను నవ్వించిన మీరు లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. ఈ మాట ఒక యూట్యూబర్ మాటలా అనిపించదు. ఇది ఒక బాధపడ్డ మనిషి హృదయం నుంచి వచ్చిన మాట. ఈ ఒక్క వాక్యం అతడి జీవితాన్ని మొత్తాన్ని వివరిస్తుంది. స్పీడ్ ప్రయాణంలో ఇంకొక కఠినమైన విషయం ఏంటంటే, అతడిని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అతని అరుపులను పిచ్చిగా చూశారు. అతని కోపాన్ని దురుసుగా భావించారు. కానీ ఎవ్వరూ ఆలోచించలేదు ఇవన్నీ అతని లోపలి బాధ బయటకు వచ్చే మార్గమేమో అని. ప్రతి మనిషికి బాధ చెప్పుకునే విధానం వేరుగా ఉంటుంది. స్పీడ్కు అదే విధానం కెమెరా ద్వారా వచ్చింది. సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండాలని చెప్తుంది. ఒకేలా మాట్లాడాలి, ఒకేలా నవ్వాలి, ఒకేలా ప్రవర్తించాలి. కానీ స్పీడ్ ఆ ఫార్మాట్కి సరిపోడు. అందుకే మొదట అతడిని తిరస్కరించారు. కానీ అదే తిరస్కరణ చివరికి అతడిని ప్రత్యేకంగా మార్చింది. అతడు ఇతరుల్లా మారలేదు, ఇతరులు అతడిలా చూడటం మొదలుపెట్టారు. స్పీడ్ జీవితంలో వచ్చిన విజయం ఆ తర్వాత కూడా భయం పోలివ్వలేదు. ఈ విజయం పోతే, ప్రజలు నన్ను మర్చిపోతే అనే భయం ఇప్పటికీ అతడిలో ఉంది. కానీ ఇప్పుడు అతడు ఆ భయంతో పారిపోవడం లేదు, ఆ భయంతోనే పనిచేస్తున్నాడు. ప్రతి లైవ్ను చివరి లైవ్లా భావించి పూర్తి శక్తితో ఆనందంగా చేస్తాడు. చాలామంది స్పీడ్ని చూసి అనుకుంటారు, వీడికి ఈజీగా వచ్చేసింది అని అనుకుంటారు. కానీ నిజం కాదు. అతడు ప్రతిరోజు తన మనసుతో ఈ యుద్ధాన్ని పోరాడాడు. తనలోని నెగిటివిటీతో యుద్ధం చేశాడు. తన మీద నమ్మకం లేకపోయినా తన పనిని మాత్రం వదలలేదు. అదే అతడిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. స్పీడ్ జీవితం మనకు ఒక విషయం చెప్తుంది. మనం ఎవరో మనమే నిర్ణయించుకోవాలి. సమాజం చెప్పే పేర్లు కాదు, మనకు మనం పెట్టుకునే నమ్మకమే మన భవిష్యత్తు. మీరు ఈరోజు నవ్వుల పాలవుతుంటే రేపు అదే నవ్వులు మీ విజయాన్ని చూసి మార్చవచ్చు. స్పీడ్ కథ అందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ కథను వింటున్న నువ్వు ఎక్కడో ఒక చోట నీ జీవితంలో దీనిని పోల్చుకుంటూ ఉంటావు. నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నాకు ఎవరు అర్థం కావడం లేదు అని అనిపించవచ్చు. అలా అనిపిస్తే నువ్వైతే మాత్రం ఒంటరివి కాదు. స్పీడ్ కూడా అలా ఫీల్ అయిన వాడే. తేడా ఏంటంటే అతడు ఆ బాధని ఆపకుండా ముందుకు నడిచాడు. స్పీడ్ జీవితం మనకు ఒక పాఠం చెప్తుంది. మీ బలహీనతలను దాచుకోవద్దు, మీ భిన్నత్వాన్ని అవమానంగా భావించవద్దు, సమాజం నవ్వినా ఆగిపోవద్దు. నిజంగా ఉండటమే గొప్ప శక్తి. విజయం ఒక్క రాత్రిలో రాదు, 0 నుంచి మొదలవుతుంది. అందుకే స్పీడ్ దగ్గర ప్రతిభ కంటే ఎక్కువగా ఉన్నది తన మీద తనకున్న నమ్మకం. అదే అతడిని 0 నుంచి శిఖరానికి తీసుకెళ్ళింది. అతను మరిన్ని శిఖరాలను అందుకోవాలని, ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.